హరే కృష్ణ. గౌరకథలో 21వ భాగంగా ఈరోజు మనం అంత్యలీలలోని తర్వాతి అంశాల గురించి చర్చించుకుందాం. చైతన్య మహాప్రభు తమ భక్తులను కీర్తించడంలో ఎంతో ఆనందాన్ని పొందేవారు. అలా ఒకరోజు మహాప్రభు వారి యొక్క భక్తగణం దగ్గర హరిదాస్ ఠాకుల వారి దివ్య గుణాలను గురించి చెప్పడం మొదలుపెట్టారు. హరిదాస్ ఠాకుల వారు ఇంటిని విడిచిన తర్వాత కొంతకాలం బేనాపోలా అనే అడవిలో నివసించారు. ఆ అడవిలో వారు ఒక కుటీరాన్ని నిర్మించుకున్నారు. అక్కడ ఆయన ఒక తులసి మొక్కను పాతి దాని ఎదుటనే రోజుకు 3 లక్షల హరినామాన్ని జపించేవారు. ఆయన రేయింబవలు నామజపం చేసేవారు. హరిదాస్ ఠాకుల వారు ఎవరో ఒక బ్రాహ్మణు ఇంటికి వెళ్ళి భిక్షను స్వీకరించేవారు. ఆధ్యాత్మికంగా ఆయన ఎంత ప్రభావశీలురంటే చుట్టుపక్కల జనులందరూ ఆయనను ఆరాధించేవారు. రామచంద్రకాన్ అనే వ్యక్తి ఆ జిల్లాకు జమీందారుడుగా ఉండేవారు. అతడు వైష్ణవ ద్వేషి, అందుకే పరమనాస్తికుడు. హరిదాస్ ఠాకూర్లకు అందరూ అంతటి గౌరవం ఇవ్వడాన్ని అతను సహించలేకపోయాడు. ఆయనకు అవమానాన్ని కలిగించడానికి అనేక ఉపాయాలు ఆలోచించాడు. హరిదాస్ ఠాకూర్ల నైజంలో అతనికి చిన్న దోషమైనా కనిపించలేదు. అందుకే అతడు వేశ్యలను పిలిచి ఆయనకు అవమానం కలిగించే పన్నాగం పన్నాడు. అప్పుడు ఒక వేశ్య, నేను హరిదాస్ ఠాకూర్ మనస్సును 3 రోజులలో ఆకర్షిస్తాను అని చెప్పింది. అప్పుడు రామచంద్రకాన్, నా బంట్రోతు నీతో పాటే వస్తాడు. హరిదాస్ ఠాకూర్తో పాటు నిన్ను చూడగానే అతడు ఆ వ్యక్తిని పట్టుకొని మీ ఇద్దరిని నా దగ్గరకు తీసుకొని వస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ వేశ్య బదులిస్తూ, మొదలు ఒకసారి అతనితో నన్ను కలవనివ్వండి, తర్వాత రెండోసారి నేను మీ బంట్రోతుతో కలిసి వెళ్తాను అని చెప్పింది. ఆ రాత్రి తను అందంగా అలంకరించుకొని హరిదాస్ ఠాకూర్ కుటీరానికి వెళ్ళింది. తులసి మొక్కకు నమస్కరించి ఆమె హరిదాస్ ఠాకూర్ల కుటీర ద్వారం దగ్గరకు వెళ్ళి ఆయనకు కూడా నమస్కరించి అక్కడే నిలబడింది. అప్పుడు ఆ వేశ్య హరిదాస్ ఠాకూర్తో నన్ను స్వీకరించాల్సిందిగా కోరింది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ సమాధానమిస్తూ, నేను తప్పకుండా నేను చేపడతాను, కానీ నా జపం పూర్తయ్యేంత వరకు నువ్వు వేచి ఉండాలి. అప్పటి వరకు కూర్చొని నా జపం విను. జపం పూర్తి కాగానే నీ కోరికను తీరుస్తాను అని అన్నారు. అది విని ఆ వేశ్య హరిదాస్ ఠాకూర్లు తమ జపమాలపై జపం చేస్తుండగా తెల్లవారే వరకు కూర్చుంది. తెల్లవారడం చూసి వేశ్య లేచి వెళ్ళిపోయింది. ఆమె రామచంద్రకాంత్ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పింది. మరుసటి రోజు నన్ను కలుస్తానని హరిదాస్ ఠాకూర్ మాట ఇచ్చాడు. రేపు తప్పకుండా నేను అతనితో కలుస్తాను. మరునాడు రాత్రి వేశ్య తిరిగి వచ్చినప్పుడు హరిదాస్ ఠాకూర్ ఆమెకు వాగ్దానం చేశారు. గత రాత్రి నీకు నిరాశ కలిగింది, నా అపరాధాన్ని క్షమించు, నేను తప్పకుండా స్వీకరిస్తాను అని హరిదాస్ ఠాకూర్ చెప్పగా ఆమె తులసి మొక్కకు హరిదాస్ ఠాకూర్కు నమస్కరించిన తర్వాత గడప దగ్గరే కూర్చుంది. హరిదాస్ ఠాకూర్ల వారు హరే కృష్ణ మంత్రాన్ని జపించడం విని ఆమె కూడా ఓ హరి ఓ హరి అని జపించింది. రాత్రి ముగిసే సమయానికి ఆమె కొంత కలత చెందింది. అది చూసి హరిదాస్ ఠాకూర్, 1 నెలలో 1,000,000 నామజపాన్ని చేసే వ్రతాన్ని నేను పట్టాను. నేను చేపట్టిన ఈ దీక్ష ఇప్పుడు పూర్తి కావస్తుంది. ఈరోజు నా జపయజ్ఞాన్ని అంటే హరే కృష్ణ మంత్ర జపాన్ని పూర్తి చేయగలనని అనుకుంటున్నాను. రాత్రంతా నా శక్తి అనుసారం జపించినా ఇంకా అది పూర్తి కాలేదు. రేపు తప్పకుండా పూర్తి చేస్తాను. నా వ్రతం పూర్తవుతుంది. అప్పుడు నేను నీతో కలుస్తాను అని హరిదాస్ ఠాకూర్ అంటారు. ఆ వేశ్య మళ్ళీ రామచంద్రకాంత్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. మర్నాడు ఆమె సంధ్యా సమయం మొదలు కాగానే వచ్చి హరిదాస్ ఠాకూర్ దగ్గర వేచి ఉంది. తులసి మొక్కకు హరిదాస్ ఠాకూర్కు నమస్కరించిన తర్వాత ఆమె గుమ్మం మీద కూర్చుంది. ఆ విధంగా ఆమె హరిదాస్ ఠాకూర్ చేసే నామజపాన్ని వింటూ తాను కూడా హరిహరి అంటూ హరినామాన్ని పలికింది. హరిదాస్ ఠాకూర్ ఆ విధంగా నామజపం చేస్తుండగా రాత్రి పూర్తయిపోయింది. కానీ ఆయన సాంగత్యంతో వేశ్య మనసు కూడా మారిపోయింది. వేశ్య ఇప్పుడు పవిత్రురాలై హరిదాస్ ఠాకూర్ల పాదపద్మాలపై పడి ఆయనను కలంకితుని చేయడానికి తనను రామచంద్రకాంత్ పంపిన వైనం గురించి తెలియజేసింది. నేను వేశ్యవృత్తిని చేపట్టాను కనుక అనంతమైన పాపాలను చేశాను. ప్రభు, నాపై కృప చూపి ఈ పతితురాల్ని ఉద్ధరించండి అని ఆమె వేడుకుంది. అప్పుడు హరిదాస్ ఠాకూర్, రామచంద్రకాంత్ చేసిన కుట్ర గురించి నాకు అంతా తెలుసు. అతడు ఒక మూర్ఖుడు, అందుకే అతని కలాపాలు నాకు దుఃఖాన్ని కలిగించవు. రామచంద్రకాంత్ నాపై కుట్ర పన్నిన రోజునే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ నీవు నా దగ్గరకు వచ్చావు కనుక నిన్ను ఉద్ధరించడానికి నేను ఇక్కడ 3 రోజుల పాటు ఉన్నాను. అప్పుడు ఆ వేశ్య పలుకుతూ, నాపై కృప చూపి నాకు గురువై నేను సంసారం నుండి విముక్తురాలను అయ్యేటట్లుగా నాకు కర్తవ్యాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వాళ్ళు, వెంటనే ఇంటికి వెళ్ళి నీ సంపత్తిని బ్రాహ్మణులకు పంచేయి. తర్వాత ఈ కుటీరానికి వచ్చి నిరంతరం కృష్ణ భక్తిలోనే నిలువు.
హరే కృష్ణ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కరించి సేవ చేయి. ఈ రకంగా నీవు శీఘ్రమే శ్రీకృష్ణ పాద పద్మాశ్రయాన్ని పొందుతావు అని చెప్తూ హరిదాస్ ఠాకూర్ వారు హరిహరి అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. అప్పుడు ఆమె కూడా గురుదేవుని అనుసరిస్తూ తులసి మొక్కను పూజిస్తూ హరికృష్ణ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ అల్పాహారము ఉపవాసాలు మాత్రమే చేస్తూ సుప్రసిద్ధ వైష్ణవిగా మారిపోయింది. ఆధ్యాత్మిక జీవనంలో ఆమె ఎంతో ప్రగతిని సాధించింది. ఎందరో పెద్ద పెద్ద వైష్ణవులు ఆమెను చూడడానికి వచ్చేవారు. వేశ్య యొక్క ఉదాత్తమైన చరిత్రను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరూ హరిదాస్ ఠాకూర్ల ప్రభావాన్ని కొనియాడి ఆయనకు నమస్కారాలు చేశారు. రామచంద్రకాన్ సహజంగానే అభక్తుడు. ఇక ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ల పాదపద్మాల చెంత అపరాధం చేసి అతడు దానవునిలాగా తయారయ్యాడు. వైష్ణవ ధర్మాన్ని నిందించిన కారణంగా, భక్తులను అవమానించిన కారణంగా అతడిప్పుడు తన అపరాధాలకు ఫలితాలను అనుభవిస్తాడు. భగవత్ ప్రేమను ప్రచారం చేయడానికి నిత్యానంద ప్రభు బెంగాల్కు తిరిగి వచ్చిన తర్వాత దేశమంతటా పర్యటన మొదలుపెట్టారు. భగవంతుడైనందున సర్వజ్ఞుడైనట్టు నిత్యానందుడు రామచంద్రకాన్ ఇంటికి వచ్చి దుర్గా మండపం మీద కూర్చున్నారు. ధనికులైనట్టి హిందువులు దుర్గా పూజ కొరకు తమ ఇండ్లలో దుర్గా మండపాన్ని నిర్మించేవారు. అక్కడ వారు సాధారణంగా ప్రతి సంవత్సరం ఆశ్వేయుజ మాసంలో దేవీ పూజలు చేసేవారు. రామచంద్రకాన్ కూడా తన ఇంట్లో అటువంటి దుర్గా మండపాన్ని కట్టాడు. దుర్గా మండపము ప్రాంగణము జనులతో నిండినప్పుడు ఇంట్లో ఉన్న రామచంద్రకాన్ ఒక సేవకుడిని నిత్యానంద ప్రభువు దగ్గరకు పంపాడు. అప్పుడు ఆ సేవకుడు నిత్యానందంతో, అయ్యా, మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తి ఇంట్లో బస చేయమని రామచంద్రకాన్ నన్ను పంపాడు అని చెప్తారు. మీరు ఒక గొల్లవాని ఇంటికి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ గోశాల విశాలంగా ఉంటుంది. ఇక్కడ దుర్గా మండప స్థలం చాలా తక్కువగా ఉంది. మీ అనుచరులు చాలామంది ఉన్నారు కనుక ఇది సరిపోవడం లేదు. రామచంద్రకాన్ సేవకుని నుండి ఈ ఆజ్ఞను వినగానే నిత్యానంద ప్రభువుకు కోపం వచ్చి బయటకు వచ్చేశారు. తర్వాత అట్టహాసం చేస్తూ ఆయన కోపంతో, రామచంద్రకాన్ సరిగ్గానే అన్నాడు, ఈ స్థానం నాకు అయోగ్యమైంది. గోవధ చేసే మ్లేచ్చులకే ఇది తగిన స్థానం. ఈ విధంగా చెప్తూ నిత్యానందుడు కోపంతో లేచి వెళ్ళిపోయారు. రామచంద్రకాన్ను దండించే ఉద్దేశంతో ఆయన ఆ ఊర్లోనైనా ఉండలేదు. నిత్యానంద ప్రభువు ఆసీనులైన చోట రామచంద్రకాన్ తన సేవకునితో మట్టిని త్రవ్వించాడు. తర్వాత దుర్గమండపాన్ని ప్రాంగణాన్ని శుద్ధి చేయడానికి రామచంద్రకాన్ ఆవు పేడ నీళ్లు చల్లించాడు. అయినా అతని మనస్సు తృప్తిపడలేదు. రామచంద్రకాన్ వృత్తి వివాదాస్పదంగా ఉండేది. అతడు ప్రభుత్వానికి ఆదాయ పన్ను కట్టలేదు. అందుకే ప్రభుత్వానికి చెందిన విత్తమంత్రి కోపంతో అతని ఇంటికి వచ్చాడు. ఆ ముస్లిం మంత్రి రామచంద్రకాన్ ఇంటిలోనే దుర్గా మండపాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. అతడు ఆ స్థానంలోనే గోవును చంపి ఆ మాంసం వండాడు. భార్యాపుత్రులతో పాటుగా రామచంద్రకాన్ను బందీ చేసి అతడు ఆ ఇంటిని ఊరును 3 రోజుల పాటు లూడీ చేసేశాడు. అదే ఇంట్లో వాడు వరుసగా 3 రోజులు గోమాంసాన్ని వండాడు. తర్వాత తన వారితో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముస్లిం మంత్రి రామచంద్రకాన్ పదవిని, సంపత్తిని, అనుచరులను అంతా తీసుకొని పోయాడు. చాలా రోజుల వరకు ఆ ఊరే నిర్మానుష్యమైపోయింది. మహాభక్తుడు ఎక్కడైతే అవమానించబడతాడో, ఒక్క మనిషి చేసిన తప్పుకు ఊరంతా లేదా ఆ స్థానమంతా ప్రభావితం కావాల్సి వస్తుంది. హరిదాస్ ఠాకూర్ నడుస్తూ చాందాపుర అనే ఊరికి చేరుకున్నారు. బలరామ ఆచార్యుని ఇంట్లో నివసించారు. హిరణ్య గోవర్ధనులు అనే ఇద్దరు ఆ దేశ విభాగానికి అధికారులుగా ఉండేవారు. వారి పురోహితుని పేరే బలరామ ఆచార్యుడు. బలరామాచార్యుడు ఆ ఊరిలో హరిదాస్ ఠాకూర్లకి ఎంతో గౌరవంతో ఆతిథ్యమిచ్చాడు. ఆ ఊరిలో హరిదాస్ ఠాకూర్లు ఏకాంత ప్రదేశంలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని బలరామాచార్యుని ఇంట్లో భోజనం చేసేవారు. గోవర్ధన మజుందార్ కుమారుడే రఘునాథ్ దాసు. తర్వాత రఘునాథ్ దాసు గోస్వామిగా మారాడు. అప్పుడు చదువుకుంటున్న చిన్న పిల్లవాడు. అతడు ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్ని చూడడానికి వచ్చేవాడు. ఒకరోజు బలరామాచార్యుడు హిరణ్య గోవర్ధన మజుందార్ల సభకు అత్యంత వినయంతో హరిదాస్ ఠాకూర్ను ఆహ్వానించాడు. ఆ విధంగా అతడు హరిదాసునితో పాటు అక్కడికి వెళ్ళాడు. హరిదాస్ ఠాకూర్ని చూడగానే సోదరులిద్దరూ వెంటనే లేచి నిలబడి ఆయన పాదపద్మాలపై పడ్డారు. తర్వాత ఎంతో ఆదరంతో వారు ఆయనకు ఆసనం సమర్పించారు. ఆ సభలో చాలామంది పండితులు, బ్రాహ్మణులు, సజ్జనులు ఉన్నారు. హిరణ్య గోవర్ధన సోదరులు కూడా మహాపండితులు.
హరిదాస్ ఠాగూర్లు ప్రతిరోజు 3,00,000 నామాన్ని జపిస్తారని సభలో చెప్పబడింది. అప్పుడు పండితులందరూ నామమహిమను చర్చించడం మొదలుపెట్టారు. భగవన్నామాన్ని జపించడం ద్వారా మనిషి సమస్త పాపాల నుండి బయటపడతాడు అని కొందరంటే, భగవన్నామాన్ని జపించడం ద్వారా జీవుడు భవబంధ విముక్తుడవుతారని ఇంకొందరన్నారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ల అభ్యంతరం తెలుపుతూ, ఈ 2 వరాలు భగవన్నామ కీర్తనం యొక్క నిజమైన ఫలములు కానే కావు. నిజానికి అపరాధరహితంగా చేసే భగవన్నామ జపము శ్రీకృష్ణ పాదపద్మాల చెంత ప్రేమను కలిగిస్తుంది అని చెప్తారు. ముక్తి మరియు పాపనాశం అనేవి భగవన్నామ యొక్క గౌణ ఫలాలు. ఎలా అయితే ఉదయించే సూర్యుడు జగత్తు యొక్క అత్యంత అంధకారాన్ని శీఘ్రమే తొలగించినట్లు, అపరాధరహితంగా ఒక్కమారు ఉచ్చరించబడే హరినామము జీవుని సమస్త పాపాలను నశింపజేస్తుంది. అందుకే సమస్త జగత్తుకు మంగళకరమైనట్టి హరినామానికి జయము జయము అని చెప్తారు. సూర్యోదయం జరిగేటప్పుడు పూర్తిగా సూర్యుడు కనపడకముందే రాత్రి చీకటిని నశింపజేస్తాడు. సూర్యకాంతి తొలి దర్శనంతో చోరులు, ప్రేతాలు, రాక్షసుల భయము వెంటనే తొలగిపోతుంది. ఇక సూర్యుడు నిజంగా కనబడగానే సమస్తము ప్రకటమవుతుంది. అందరూ తమ ధర్మాలను, కర్మలను చేయడం మొదలు పెడతారు. అదేవిధంగా అపరాధరహితంగా చేసే భగవన్నామ జపము ఆరంభంలోనే సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఇక భక్తుడు భగవన్నామాన్ని అపరాధరహితంగా చేసినప్పుడు శ్రీకృష్ణ పాదపద్మాల చెంత ప్రేమాయుత సేవ ఉత్పన్నమవుతుంది. అలాగే ముక్తి అనేది అపరాధరహితమైన భగవన్నామ జపము కించిన్ మాత్రము జాగృతమైనప్పుడు కలిగే తుచ్చమైన ఫలము. ముక్తిని శ్రీకృష్ణుడు ఎటువంటి ప్రయాస లేకుండా ప్రసాదించగలడు, కానీ విశుద్ధ భక్తునికి అది అంగీకారయోగ్యం కాదు అని చెప్తాడు. అప్పుడు ఆ సభలో యువకుడైన గోపాల చక్రవర్తి హరిదాస్ ఠాకూర్ల మాటలను విని మిక్కిలి కోపించి వెంటనే ఆయనను విమర్శిస్తూ, పండితులారా, ఈ భావుక భక్తుని సిద్ధాంతం విన్నారుగా. కోట్లాది జన్మల తర్వాత మనిషి బ్రహ్మజ్ఞానంలో పూర్ణుడైనప్పటికీ ముక్తిని పొందలేకపోవచ్చు, కానీ కేవలం నామభాసముతోనే మనిషి దానిని పొందగలడని ఆయన అంటున్నాడు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు సమాధానమిస్తూ, ఎందుకు నీకు ఈ సందేహము? అపరాధరహితంగా చేసే నామజపముచే మనిషి ముక్తిని పొందగలుగుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తిలో దివ్యానందాన్ని అనుభవించే భక్తునికి ముక్తి అతి తుచ్చమైనది. అందుకే విశుద్ధ భక్తులు ఏనాడునో ముక్తిని సాధించాలని కోరుకోరు. అప్పుడు గోపాల్ చక్రవర్తి, మనిషి నామభాసము ద్వారా ముక్తుడు కాకపోతే నేను నీ ముక్కును కోయడం నిశ్చయం అని అంటాడు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు ఆ పంతాన్ని స్వీకరించి, నామభాసం ద్వారా ముక్తి లభించకపోతే నేను నిజంగానే నా ముక్కును కోసుకుంటాను అని చెప్తారు. అది విన్న సభలో ఉన్న వారందరూ వెంటనే ఆ బ్రాహ్మణుని బాగా తిట్టారు. పురోహితుడైన బలరామాచార్యుడు కూడా గోపాల్ చక్రవర్తిని బాగా తిడుతూ, నీవు మూర్ఖ తార్కికుడివి, భగవద్భక్తి గురించి నీకేం తెలుసు అని అన్నాడు. నీవు హరిదాస్ ఠాకూర్ని అవమానించావు. ఈ విధంగా నీది ప్రమాదకర స్థితిగా అయ్యింది. ఇక నీవు ఎటువంటి మంగళాన్ని ఆశించలేవు. తర్వాత హరిదాస్ ఠాకూర్ లేచి వెళ్ళబోగా మజుందార్లు గోపాల్ చక్రవర్తిని ఉద్యోగం నుండి తొలగించి తన్ని తరిమేశారు. అప్పుడు సభలో ఉన్న వారందరూ హరిదాస్ ఠాకూర్ల చింత చేరగా హరిదాస్ ఠాకూర్ల వారు, మీరందరూ దోషరహితులు. నిజానికి ఈ అజ్ఞాన బ్రాహ్మణుని దోషం కూడా ఏదీ లేదు. శుష్క జ్ఞానానికి, తర్కానికి అతడు అలవాటు పడ్డాడు. నామమహిమను ఎవ్వడూ తర్కవాదాలచే అర్థం చేసుకోలేడు. అందుకే ఈ వ్యక్తి నామమహిమను అర్థం చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు అందరూ మీ ఇళ్లకు వెళ్ళండి. కృష్ణుడు మీ అందరిపై అనుగ్రహం చూపించగాక. నాకు అవమానం జరిగినందుకు మీరు దుఃఖించకండి అని అంటారు. ఆ తర్వాత హిరణ్యదాస మజుందార్ తన ఇంటికి వెళ్ళి గోపాల్ చక్రవర్తిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వద్దని ఆజ్ఞాపించాడు. 3 రోజుల లోపే ఆ బ్రాహ్మణునికి కుష్ఠవ్యాధి సోకింది. దాని ఫలితంగా అతని ఉన్నతమైన నాసిక కరిగి ఊడి పడిపోయింది. తర్వాత కుష్ఠవ్యాధి కారణంగా అతని కాలి చేతి వేళ్ళు కూడా వాడిపోయి క్రమంగా కరిగి పడిపోయాయి. బ్రాహ్మణుడైన గోపాల్ చక్రవర్తి కుష్ఠవ్యాధి సోకిందని విని హరిదాస్ ఠాకూర్ ఎంతో బాధపడ్డారు. అందుకే ఆయన బలరామాచార్యునికి చెప్పి శాంతిపురంలో అద్వైతాచార్యుని ఇంటికి వెళ్ళిపోయారు. అద్వైతాచార్యుని కలిసిన హరిదాస్ ఠాకూర్లు ఆయనకు దండ ప్రమాణాలు చేశారు. గంగానది ఒడ్డున ఒక ప్రదేశంలో అద్వైతాచార్యులు హరిదాస్ ఠాకూర్లకు ఒక గుహ వంటి నివాసం ఏర్పాటు చేసి భాగవతము, భగవద్గీత యొక్క నిజమైన భక్తి అర్థాలను ఆయనకు వివరించి చెప్పారు.
ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్లు అద్వైతాచార్యుని ఇంట్లో భోజనం చేశారు. ఇద్దరూ కలిసి కృష్ణ కథామృత చర్చను ఆస్వాదించేవారు. హరిదాస్ ఠాకూర్లు ఒకసారి అద్వైతాచార్యునితో, అయ్యా, మీరు ప్రతిరోజు నాకు భోజనం పెడుతున్నారు, దాని అవసరం ఏముంది? మీరు గొప్ప వంశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, మరి నేనేమో నీచన వంశంలో ఉన్నాను. నాకు చేయడం ద్వారా సంఘంలో ఉండేవారు ఏదైనా అనుకోవచ్చు కదా అని హరిదాస్ ఠాకూర్ల వారు అడుగుతారు. అప్పుడు అద్వైతాచార్యుడు, హరిదాస, భయపడకు, నేను ఖచ్చితంగా శాస్త్రానుసారమే వ్యవహరిస్తాను. నీకు భోజనం పెట్టడము 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానం. అందుకే ఈ శ్రాద్ధపాత్రను స్వీకరించాల్సింది అని అద్వైతాచార్యులు పలికి ఆయనకు భోజనం పెడతారు. పతిత జీవులందరినీ ఉద్ధరించాలని నిశ్చయించుకొని అద్వైతాచార్యులు శ్రీకృష్ణుని అవతరింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ వ్రతం చేపట్టి ఆయన గంగాజలము, తులసి దళాలు సమర్పించి భగవంతుని పూజించడం మొదలుపెట్టారు. అదేవిధంగా శ్రీకృష్ణుని అవతరింపజేసే ఉద్దేశంతో హరిదాస్ ఠాకూర్లు కూడా గంగా తీరపు గుహలో హరినామాన్ని జపించారు. ఈ ఇద్దరు మహనీయుల భక్తి కారణంగానే శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. ఆ విధంగా ఆయన సమస్త జగత్తును ఉద్ధరించడానికి భగవన్నామాన్ని, కృష్ణ ప్రేమను ప్రచారం చేశారు. అలా మహాప్రభు హరిదాస్ ఠాకూర్ల గుణగణాలను వివరిస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ల అసాధారణమైన చరిత్రను గురించిన మరొక సంఘటన ఉన్నది. అది వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారని మహాప్రభు ఇంకొక సంఘటన కూడా వివరించారు. ఒకరోజు హరిదాస్ ఠాకూర్లు గుహలో కూర్చొని బిగ్గరగా నామాన్ని జపిస్తున్నప్పుడు రాత్రి వేళలో ఒక అందమైన యువతి ఆ గుహ దగ్గరకు వచ్చింది. ఆమె అక్కడున్న తులసి మొక్కకు నమస్కరించి గుహ దగ్గరకు వెళ్ళి హరిదాస్ ఠాకూర్ని ఆకర్షించాలని అతనితో తీయగా మాట్లాడి అతన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు హరిదాస్ ఠాకూర్లు, నేను నామజప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను, అది పూర్తయ్యేంత వరకు ఎలాంటి పని చేయను అని చెప్పేసి హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆ యువతి ఆయన ముందు కూర్చొని భగవన్నామాన్ని వినడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఆ యువతి 3 రోజులు కష్టపడినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పుడు ఆ యువతి నమస్కరించి హరిదాస్ ఠాకూర్లతో, నేను భగవంతుని మాయను, నిన్ను పరీక్షించడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. పూర్వము నేను బ్రహ్మదేవుని మనస్సునైనా మోహింపజేయగలిగాను, కానీ నీ మనస్సును మాత్రం కదిలించగలేకపోయాను అని చెప్పింది. అప్పుడు తర్వాత ఇంకా, ప్రభు, మీరు మహాభాగవతులు, కేవలం మీ దర్శనం ద్వారా, మీరు పలికిన కృష్ణనామాన్ని వినడం ద్వారా నా మనస్సు మొత్తం నిర్మలమైంది. నేను ఇప్పుడు కృష్ణనామాన్ని జపించాలని అనుకుంటున్నాను. దయచేసి నా ఎడ కృప చూపి హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశించండి అని అడుగుతుంది. పూర్వము నేను శివుని ద్వారా రామనామాన్ని పొందాను, కానీ ఇప్పుడు మీ సాంగత్య కారణంగా కృష్ణనామాన్ని జపించాలని ఎంతో ఆశపడుతున్నాను కూడా చెప్పింది. ఈ విధంగా పలికిన తర్వాత మాయాదేవి హరిదాస్ ఠాకూర్ల పాదపద్మాలకు నమస్కరించింది. హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేయి అని పలికి హరిదాస్ ఠాకూర్లు ఆమెను దీక్షితురాలను చేశారు. ఆ విధంగా ఉపదేశితురాలైన తర్వాత మాయ పరమానందంతో వెళ్ళిపోయింది. దురదృష్టవశాత్తుగా కొందరు ఈ కథనాలను విశ్వసించరు. అందుకే జనులకు ఎందుకు విశ్వాసము, శ్రద్ధ ఉండాలో కారణాలను తెలియజేస్తాడు కవిరాజ గోస్వామి. కృష్ణ భక్తి ఉద్యమాన్ని ఆవిష్కరించడానికి మహాప్రభు అవతరించినప్పుడు బ్రహ్మ, శివుడు, 4 కుమారులు అలాంటి వారే కృష్ణ ప్రేమకు ఆకర్షితులై ఈ ధరణిపై జన్మించారు. నారదముని, ప్రహ్లాదుడు అలాంటి భక్తులలో సహా అందరూ మానవ రూపంలో వచ్చి సామూహికంగా కృష్ణనామ కీర్తన చేస్తూ, నృత్యం చేస్తూ భగవత్ ప్రేమలో తేలియాడారు. మరి అలాంటప్పుడు కృష్ణదాసి అయిన మాయ భగవత్ ప్రేమను అర్థించడంలో ఆశ్చర్యమేమున్నది? భక్తుని కృపలేనిదే, భగవన్నామాన్ని కీర్తించనిదే భగవత్ ప్రేమ లభించడం అసాధ్యం. శ్రీ చైతన్య మహాప్రభు చేసిన లీలలతో ముల్లోకాలు భగవత్ ప్రేమను పొందాయి. ఈ విధంగా మనం ఈరోజు హరిదాస్ ఠాకూర్ల వారి గొప్పతనము, హరినామం యొక్క గొప్పతనము, తర్వాత గోవర్ధన్ మజుందార్ సభలో జరిగినటువంటి నామం గొప్పతనం మీద చర్చ మొదలగు అంశాలను గురించి తెలుసుకున్నాం. మరుసటి రోజు ఇంకొన్ని అంశాలు అంతర్లీనం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు. హరే కృష్ణ.